ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లనుందా? స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోబోలేమన్న హైకోర్టు చెప్పడంతో బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంది. వలసలను నివారించడానికి సుప్రీంకోర్టుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? చట్టసభల వ్యవహారాల్లో ఇంతవరకు కోర్టులు జోక్యం చేసుకున్న దాఖలాలైతే లేవు. ఈ తరుణంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఫలితం ఉంటుందా? సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అసలు ఈ అనర్హత కేసు పీఠముడి ఎప్పటికీ వీడేను? లెట్ us watch the story. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ పరిధిలోని అంశాలపై కోర్టులు కలగజేసుకోలేవని చెప్పింది. కేవలం సలహాలు సూచనలు మాత్రమే చేస్తుందని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ ఫిరాయింపులపై ఈ నెల 3వ వారంలో సుప్రీంకోర్టులో కేసు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు న్యాయవాదుల టీంను నియమించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వ్యూహం రచిస్తోంది. పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు సింగిల్ బెంచ్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి సూచించింది. తరువాత ఈ అంశంపై నవంబర్లో హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పునిస్తూ నిర్ణయం త్వరగా తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించలేమని చెప్పింది. దీంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో న్యాయ పోరాటం చేయాలని గులాబీ పార్టీ సన్నద్ధమైంది. గతంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్ ముందు ఉంచాలని, 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు ఫిర్యాదు చేయగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్కు వెళ్లారు. దాఖలైన 2 పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 12న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అంతేకాదు స్పీకర్కు ఎటువంటి టైం బాండ్ లేదని స్పష్టం చేసింది. ఆ తీర్పుతో స్పీకర్ విచక్షణాధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు పరోక్షంగా వెల్లడించింది. ఇక తుది నిర్ణయం స్పీకర్కే వదిలిపెట్టడంతో పార్టీ మారిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట కలిగినట్టయింది. ఇప్పుడు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు గతంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం అధ్యయనం చేస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కలిపి 28కి పడిపోయింది. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గతంలో ఆ పార్టీ తీసుకోని విధంగా ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్గా పరిగణించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాగేసుకోవడం తెలిసిందే.
టీడీపీ ఎల్పీని ఏకంగా బీఆర్ఎస్లో కలిపేసుకుంది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాగేసుకుందని గగ్గోలు పెడుతోంది. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు బీఆర్ఎస్ గతంలో చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళితే ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో కోర్టులు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. మరి సుప్రీంకోర్టు దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.